విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధికి ఎంపీ కేశినేని చిన్ని చేస్తున్న కృషిని వైసీపీ జీర్ణించుకోలేకపోతుందని టీడీపీ రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఫతావుల్లా పేర్కొన్నారు. వైసీపీ కరపత్రిక సాక్షి పేపర్లో అసత్య కథనాలు రాయిస్తోందని ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఎంపీ కేశినేని శివనాథ్ చిన్నిపై చేస్తూ అసత్య కథనాన్ని సాక్షి ప్రచురించిందన్నారు. కూటమి పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే అర్జురెడ్డి ఫోన్ కాల్ డేటాను ఎంపీ ట్యాప్ చేస్తున్నారని సాక్షి పత్రికలో ఒక జర్నలిస్ట్ రాసిన వార్తను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గత ఎన్నికల్లో 2,85,000 పైచిలకు ఓట్ల మెజారిటీతో ఎంపీగా గెలవడాన్ని తట్టుకోలేక ఆయనపై బురద చల్లేందుకే ఇలాంటి పనికిరాని వార్తలు రాస్తున్నారన్నారు. అందరికీ నమస్కారం. మరి గత 2 రోజుల నుంచి గూగుల్లో కొడితే సాక్షి అని కొడితే హగ్గీస్ పేపర్ అని వచ్చింది. ఇది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన పేపరే. ఈ పేపర్లో ఈ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారి గురించి పనికిరాని ఒక జర్నలిస్టు ఏదో రాశాడంట. ఏం రాశాడు? ఎమ్మెల్యే గారి ఫోన్ ట్రాప్ ఎంపీ గారు చేపిస్తున్నారంట. అరే యదవా అంటే నేను అనకూడదు, కానీ ఈ సమయం ఎందుకు అంటున్నారంటే ఒక జర్నలిస్టేనా నువ్వు ఈ రకంగా రాయటానికి? మీరందరూ కూడా మీ వెనక ఎవరు నడిపిస్తున్నారనేది అది అందరికీ తెలుసు. ఈ సాక్షి పేపరుకి చెప్పటానికి కొంతమంది కంకణం కట్టుకొని కేశినేని శివనాథ్ గారు 2,85,000 ఓట్ల మెజార్టీతో గెలిచారని మీరు తట్టుకోలేకపోయి ఏదో బురద చల్లాలని చేస్తే ఆ బురదంతా మీ ముఖం మీద పడిపోతుంది. కానీ మీరు అర్థం చేసుకోలేదు. భారతీ రెడ్డి, నీకు హెచ్చరిస్తున్నాను, దీని మీద 24 గంటల్లో సమాధానం చెప్పడమే కాదు, ఒక కేశినేని శివనాథ్ గారికి నువ్వు ఒక సారీ చెప్పటం, ఈ పత్రిక రాసిన వాడికి వెంటనే సస్పెండ్ చేయటం, ఆ 2 చేయలేని సమయంలో ఈ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఈ టీడీపీ కార్యకర్తలు నీ సాక్షి పత్రిక ముట్టడిస్తానని కూడా హెచ్చరిస్తున్నాను. రెండోది ఇంకోటి అంటున్నాం, ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారు పశ్చిమ నియోజకవర్గంలో ఏ రకంగా పనిచేస్తున్నారో అది కూడా తట్టుకోలేకపోతున్నారు. ఇవాళ నెంబర్ 1గా వచ్చారని ఆయనకి మా పార్లమెంట్ సభ్యులకి ఏదో మీరు గొడవలు సృష్టించాలనుకున్నారేమో. మీలాంటి పనికిరాని కుక్కలు ఎంతమంది కూడా ఏ రకంగా గీరినా కూడా సుజనా చౌదరి గారు కానివ్వండి, కేశినేని శివనాథ్ గారు కానివ్వండి, మనం అంతా కూడా కూటమి ప్రభుత్వం కలిసే పనిచేస్తున్నాం కాబట్టి హెచ్చరిస్తున్నాం. ఇంకొకటి, సైకో జగన్మోహన్ రెడ్డి, నీ భార్య ఒక ఎండిగా ఉంది ఒక హగ్గీస్ పేపర్కి, దానికి సమాధానం చెప్పండి. సమాధానం చెప్పకపోతే ఇప్పుడే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, మీ సాక్షి పేపర్కి మీ ఆఫీస్కి ఈ కార్యకర్తలు ఆగ్రహంగా ఉన్నాం కాబట్టి ముట్టడిస్తానికి హెచ్చరిస్తున్నా. అందరికీ శుభోదయం అండి. మరి గత 2 రోజుల కిందట మరి సాక్షి పేపర్లో వచ్చిన న్యూస్ చాలా దారుణమైంది. ఎందుకంటే ఎంపీ గారు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, అందరూ కూడా అన్నదమ్ములులా కలిసి ఉండి మరి అభివృద్ధిలో మరి ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరూ సాక్షి పేపర్ బాధ ఏంటంటే, సాక్షి ఓనర్ గారి బాధ కూడా ఏంటంటే, ఇవాళ సూపర్ 6 అమలు అవుతూ ఉంది. ఆ సూపర్ 6 అమలు అవుతూ ఉంది. ఇవాళ ప్రజలందరూ కూడా కూటమి వైపు మరి మరొక్కసారి కూడా గెలిపించే విధంగా ప్రజలందరూ కూడా ఉన్నారు. మరి వీరిని ఎలా చేయాలి? ఇవాళ సాక్షి పేపర్ చదివేవాళ్ళు లేరండి. సాక్షి పేపర్ ఊరికి ఇచ్చినా కానీ ఆ గుమ్మం బయట ఇసిరేసే పరిస్థితికి వచ్చింది ఇవాళ పరిస్థితి. సాక్షి పేపరు ఏదో గందరగోళం సృష్టించి మరి ఈ రకంగా మరి ఆ ఎమ్మెల్యేలకి ఎంపీకి గొడవలు పెట్టి మరి ఏదో ఒకటి చేయాలి, మరి మనం అలా చేస్తేనే మన పేపర్ సేల్ అయింది అనే ఉద్దేశంతో వీళ్ళు కేవలం పేపర్ సేల్ కోసమే ఇవన్నీ కూడా సృష్టించారే తప్ప ఇంకో రెండోది కాదని సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాం. బీజేపీ కానివ్వండి, ఇక్కడ వంటంలో మరి సుజనా చౌదరి గారు అంటే ఒక కేంద్ర మంత్రి, ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి 48,000 చిల్లర మెజార్టీతో గెలిచి మరి అదేవిధంగా కూడా ఇవాళ పశ్చిమ నియోజకవర్గం బెస్ట్ నియోజకవర్గం చేసిన గనుడు సుజనా చౌదరి గారు. ఇవాళ ఇక్కడ ఎవ్వరికీ తెలుగుదేశం కానీ బీజేపీ కానీ జనసేన కానీ ఎవ్వరికీ విభేదాలు లేవు. అందరూ అన్నదమ్ముల్లా కలిసి ఉంటాం. కలిసి మేము కూటమి ఉన్నంతకాలం కూడా కలిసే ఉంటామని సందర్భం కూడా తెలియజేస్తాను. ఎందుకంటే సాక్షి పేపరు ఇలాంటి పనికి మాలిన వార్తలు రాయొద్దని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం.
జాగ్రత్త ఖబర్దార్. రెండోది ఏంటంటే మీ పేపర్ ఇక కాలం చెల్లింది, ఇక చదివేవాళ్ళు కూడా లేరు. ఇదివరకంటే సచివాలయాలు ఉండేవి, అక్కడ వేసుకునేవాళ్ళు ఊరికనే, వాళ్ళు చదివేవాళ్ళు చదువుకుంటూ ఉండేవాళ్ళు. ఎందుకంటే ఇలాంటి న్యూస్లు రాయమాకండి, మంచి న్యూస్లు ఉన్న వార్తలు రాయండి, మంచి వార్తలు రాయండి. ఎందుకంటే ఉన్నదే రాయండి, లేనిది రాసి ఇలాగ అబాసుపాలు అవ్వద్దని సాక్షి వారికి మరొక్కసారి హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా కూడా కూటమి అంతా కూడా కలిసి ఉంటుంది. 2029లో మళ్ళీ మంచి మెజార్టీతో గెలవబోతా ఉన్నాం. ఈరోజు పత్రికా సమావేశానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఈ మీడియా సమావేశం పెట్టినందుకు చింతిస్తూ ఈ మీడియా సమావేశం పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే మీడియా సమావేశంలో మేము జనరల్గా మాట్లాడతాం, కానీ ఈరోజు ఏమిటంటే ఒక పత్రిక మీద మాట్లాడటానికి మేము ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసుకోవటం చాలా దురదృష్టకరమైన విషయం ఇది. ఎందుకంటే ఆ పత్రిక ఏదైతే ఎథిక్స్ ఉన్నాయో అవన్నీ పాటించకుండా ఏది కూడా టీవీ ఛానల్ కానివ్వండి, ప్రింట్ మీడియా పత్రిక కానివ్వండి, అందరికీ సమన్యాయం పాటిస్తూ, అన్యాయం జరిగితే దాన్ని ప్రచురిస్తూ, ప్రభుత్వం మంచి చేస్తే దాన్ని కూడా ప్రచురిస్తూ పత్రిక ముందుకెళ్ళాలి. కానీ ఇక్కడ ఈ ఏదైతే సాక్షి పత్రిక ఉందో, సాక్షి పత్రికలో ఇష్టం వచ్చినట్టు రాసుకోవటం, కేవలం వైఎస్ఆర్సీపీ పత్రిక ఇది, కరపత్రిక అని సాక్షి పత్రికే చెప్పుకుంటుంది. ఎందుకంటే ఎక్కడా కూడా వాస్తవాలు లేకుండా అవాస్తవాలు కూడా ఎటువంటి అవాస్తవాలు అంటే వాళ్ళు ఆలోచించుకొని భారతీరెడ్డి గారి దగ్గర నుంచి సిగ్నల్ వస్తే ఫలానా ఎమ్మెల్యే మీద, ఫలానా ఎంపీ మీద మీరు బురద జల్లండి అంటే వీళ్ళు ఇక్కడ రెడీగా ఉండి పెన్ను కాగితం పెట్టుకొని రాసేస్తున్నారు. ఇక్కడ విజయవాడ పార్లమెంట్లో కేశినేని శివనాథ్ చిన్ని గారికి దాదాపు 3 లక్షల మెజారిటీతో, కనీ విని ఎరుగని మెజారిటీతో ప్రజలు గెలిపించారు. ఇక వీళ్ళకు ఆ రోజు నుంచి ఏమీ అర్థం అవ్వట్లేదు. ఎక్కడా కూడా 60,000 70,000 ఎంపీలు మెజార్టీ తెచ్చుకున్నారు, ఈయన ఎక్కడి నుంచి దిగాడినా 3 లక్షల మెజార్టీ సంపాదించాడని ఈ పత్రికకు నిద్ర లేదు ఆ రోజు నుంచి. తర్వాత ఇక్కడ ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారు, ఆయన కూడా దాదాపు 50,000 మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ఇక వీళ్ళకి అసలు నిద్ర లేకుండా పోయింది. అది కూడా ఎన్డీఏ కూటమి నుంచి పోటీ చేసి పశ్చిమ